హే గాయ్స్, వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ ఫ్రమ్ రాజమండ్రి. ఈరోజు మన వీడియో వచ్చేపాటికి శ్రీశైలంలో ఉన్న కొండలు, అలాగే మనం ఎక్కడైతే పార్కింగ్ చేసామో ఆ పార్కింగ్ అది అక్కడ చుట్టూ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. తీసుకెళ్ళి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఆ రివర్లో రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి శ్రీశైలం గుడికాడ డ్రాప్ చేస్తారు. ఇందులో మధ్యలో ఇన్ని శివాలయంగాలు, అలాగే బోల్డ్ని వెళ్ళేదారిలో ఫారెస్ట్లో చాలా విచ్చిదాలు ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌ. ప్లాస్టిక్ బాటిల్స్ గట్రా తెచ్చుకుని మన ఈ శ్రీశైలం డ్యామ్ని కలుషితం చేయకూడదని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇది మళ్ళీ 6 తర్వాత నాట్ అలౌడ్. అలాగే ఈవినింగ్ మార్నింగ్ 6 ఆఫ్టర్ బస్సెస్ అలౌడ్ అవుతాయి. మధ్యలో ఈ టైంలో ఏ బస్సెస్ అండ్ ఏ కార్స్ నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ టైంలో చిరుతపులులు తిరుగుతాయి, అలాగే యానిమల్స్ తిరుగుతాయని ఈ టైంలో ఈ రోడ్ని బ్లాక్ చేశారు. నేను శ్రీశైలం గురించి చాలా అప్డేట్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే ఆ టైమింగ్ కుదరక వెళ్ళిపోయాను. ఇప్పుడు మేము నాగార్జున సాగర్కి వెళ్తాం చూస్తున్నారు. బై రోడ్ ఇది. అక్కడే మేము వస్తుంటే సైకిలర్స్ కొంతమంది కనిపించారు. సైకిల్ మీద వెళ్తున్నారు. ఎక్కడికంటే శ్రీశైలం, అరుణాచలం ఇలా రోడ్ ట్రిప్కి వెళ్తున్నారంట మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అలాగే మనం వెళ్ళే దారిలో ఒక చోట ఆ రాళ్ళతో ఒక రాయి మీద పెట్టి ఇల్లు. అలాగే మనం శ్రీశైలం వెళ్ళేప్పుడు అక్కడ సాక్షి గణపతి ఉంటారు. అక్కడ మనం శ్రీశైలం వెళ్తున్నామని ఆయనకి చెప్పుకోవాలంటారు. అలా చెప్పుకుంటే మనం అక్కడ సాక్ష్యం చెప్పినట్టు అంట. అలాగే మీకు మరిన్ని అప్డేట్, మనం ఫారెస్ట్లో వెళ్దాం కాబట్టి చాలా యానిమల్స్ కనబడతాయి. మాకు కూడా కనబడి, కాకపోతే ఫొటోస్ వెళ్ళేదారిలో యానిమల్స్ కూడా కనబడతాయి. కాకపోతే అలాగా ఫుడ్ గట్ట ఏం పెట్టకూడదు. ఇంకా మనం సాక్షి గణపతి దాటి చిన్న టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ దాటిన ఫ్లెక్స్ అయిపోయిన తర్వాత మనం అలా ఫారెస్ట్లోకి వెళ్తే ఫారెస్ట్ ఆఫీసర్స్ కండక్ట్ చేసిన యానిమల్ జూ, అలాగే ఒక పక్కన సఫారీ ఉంది. ఆ సఫారీ పర్ వ్యాన్ వచ్చి 3000 5000 చెప్పారు. అలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. మనకి ఇంకా టైగర్ రిజార్ట్ అయిన బోర్డు వచ్చింది. అక్కడ బోర్డు. అలాగే మనం ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం చూస్తే ఫుల్లీ ఫారెస్ట్. ఇప్పుడు మనం వెళ్ళేది నాగార్జున సాగర్. అలాగే మనం వెళ్ళే దారిలో కొంతమంది చాటలు, అలాగే చేపలు, అలాగే చిన్న కూర్చునే చేపలు అమ్ముతున్నారు. అవి కొనుక్కోవచ్చు. అలాగే ఇప్పుడు మనం నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చేసాం. నాగార్జున సాగర్ చూస్తే చాలా బాగుంది. కాకపోతే వాటర్ వదలలేదు, ఎందుకంటే ఇంకా వర్షాలు పడతలేదు కాబట్టి. ఈరోజు డేట్ వచ్చేవాటికి 31/7/2026. ఇప్పుడు మనం అదిగోండి నాగార్జున సాగర్ వాటర్ వదిలితే చూపుతాం అనుకున్నాం. కాకపోతే ఆ తర్వాత మనం అలా లైన్లో వస్తుండే పిల్లర్స్ పైన ఎలక్ట్రిక్ పోల్స్ మీద దాని కింద నుంచి వెళ్తుంటే వేరే ఫీల్ మీరు కంపల్సరీ విట్ చేయాలి. అలా దాటుకుని వస్తుంటే నాగార్జున సాగర్ లోపలికి వెళ్ళాం. మనం అక్కడ ఫ్రెష్ అప్ అయి కాసేపు ఆ తర్వాత మనం రెడీ అయిపోయిన తర్వాత సేమ్ ఆటో ఎక్కి మళ్ళీ రిటర్న్ అయ్యాం. అది నాగార్జున సాగర్ వాటర్ అయితే వదలేదు. రాళ్ళు మటుకి చాలా స్లిప్పర్ అయి ఉన్నాయి. అలాగే చాలా పొదునుగా కూడా ఉన్నాయి. కొంచెం పడిన కాళ్ళు మటుకి చాలా డ్యామేజ్ అవుతుంది. అలాగే బోటింగ్ ఉంది, బోటింగ్ చేయొచ్చు. అలా తీసుకెళ్తారంట. చాలా బాగుంది. నేను ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కాబట్టి వాటర్ వదలలేదు. కాబట్టి జై హింద్, జై భారత్, జై భారత్, జై హింద్.